దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ జాయ్ టీవీ తరపున మీ మధ్యకు ఈ వాక్యాన్ని అందించడానికి దేవుడు మహాకృపను అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులారా, మీరందరూ బాగున్నారనుకుంటాను. డిసెంబర్ నెలలో అడుగుపెట్టగానే ఈ నూతన సంవత్సరం పండుగ దినాలు మనం చాలా ఆహ్లాదకరంగా సంతోషాన్ని ఇస్తూ ఉంది. మీరందరూ కూడా మీ కుటుంబాల్లో, మీ గృహాల్లో, మీ కుటుంబ జీవితంలో చాలా సంతోషంగా మీరు ఈ పండుగ దినాలు ముందుకు కొనసాగిస్తున్నారని నేను ఆశిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ జాయ్ టీవీ మీ కుటుంబాలకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించునుగాక. మా గెచ్చమని మినిస్ట్రీ, గెచ్చమని ప్రార్థనా మందిరము మరి మీకు స్వార్థ వాక్య పరిచర్యను అందిస్తూ ఉన్నది. మరి దేవుని వాక్యాన్ని ఈ సమయమందు మనం ధ్యానించుకుందాము. లూకాసు సువార్త పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి 2వ అధ్యాయము 10వ వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు లూకాసు సువార్తలో ఈ విధంగా రాయబడి ఉన్నది. 10వ వచనములో మనం చదివినప్పుడు, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చూడండి, ఇక్కడ దేవుని వాక్యములో మరి దూత సువార్తమానాన్ని గొల్లలకు, ప్రజలకు అందిస్తున్నట్లుగా మనం చదువుతున్నాము. బైబిల్ గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి మనం చూసినప్పుడు ఈ లూకా 2:10లో రాయబడిన మాట ఏమై ఉన్నది అనగా, అయితే దూత భయపడుకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము యేసుక్రీస్తు వారి యొక్క జననము ఈ సమస్త మానవాళికి సంతోషాన్ని అనుగ్రహిస్తున్నది. ప్రభు అయిన యేసు పరలోకాన్ని విడిచి ఈ భూమండలానికి ఆయన ఎందుకు నరుడుగా జన్మించవలసి వచ్చినది అంటే ఆయన సమస్త మానవాళికి ఆయన సంతోషాన్ని అనుగ్రహించటానికి. దేవుని వాక్యములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని. ప్రభు అయిన యేసు సమస్త మానవాళికి విశ్రాంతిని, సంతోషాన్ని ఆయన అనుగ్రహించటానికి ఆయన ఈ భూమికి ఆయన మానవుడిగా జన్మించి ఉన్నాడు. ఆయన జననము సమస్త మానవాళికి సంతోషాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, ఈ జాయ్ టీవీని మరి చూచి తిలకించి ఆనందిస్తున్న ప్రియ దేవుని సంఘమా, ఈరోజు ఈ వాక్యములో నుండి, ఈ టీవీ పరిచర్యలో నుండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా. మీ కుటుంబాలకు, మీకు ఆయన సంతోషాన్ని అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసు మన జీవితాలకు సంతోషాన్ని ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు. యోహాను సువార్తలో 16వ అధ్యాయము 20వ వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన లేఖనాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం చదివినప్పుడు 16వ అధ్యాయము 20వ వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు, మీరు ఏడ్చి ప్రాలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ జాయ్ టీవీ ద్వారా, జాయ్ అనగా సంతోషము, ఈ టీవీ ద్వారా మీ కుటుంబాలకు సంతోషాన్ని ఆత్మదేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ జాయ్ టీవీ ద్వారా సంతోషము, దేవుని వాక్యములో ఇక్కడ రాయబడిన మాట, మీ దుఃఖము సంతోషముగా మారునని వాక్యములో మనం చదువుకుంటున్నాం. ప్రియులారా, యేసు భూమి మీద జన్మించిన జననము సమస్త మానవాళికి సంతోషాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది. దేవుని వాక్యములో మరి యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వాక్య భాగంలో రాయబడిన మాట ఏమై ఉన్నది అంటే, మీ దుఃఖము సంతోషమగును. దేవునికి మహిమ కలుగునుగాక. మీ దుఃఖము సంతోషమగును. ఈ 2015 సంవత్సరాన్ని ముగిస్తున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. 2014, 2015 ఎలాంటి దుఃఖములో, వేదనలో, నలిగి నిరాశతో మీరు కృంగి ఉన్నారో, ఎలాంటి పరిస్థితి ప్రభావాలలో మీరు చిక్కబడి ఉన్నారో, ప్రియ దేవుని బిడలారా, ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుడు మీతో ఈ టీవీ కార్యక్రమం ద్వారా, వాక్యము ద్వారా మీతో మాట్లాడుతున్నాడు కదా. మీ దుఃఖము సంతోషముగా మారపోతూ ఉన్నది. మీ దుఃఖ దినాలు యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనములో 3వ లైన్లో మనం చదువుకున్నప్పుడు, మీ దుఃఖము
సంతోషమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ దుఃఖము సంతోషమగునని దేవుని వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం. అయితే ఈ నూతన సంవత్సరం పండుగ దినాలలో ముందుకు కొనసాగబోతున్న మీతో పరిశుద్ధాత్మ దేవుడు వర్తమానము ద్వారా, వాక్యము ద్వారా మాట్లాడే మరి భావము ఏమై ఉన్నది అంటే, మిత్రమా ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ఉద్దేశించి, మీ హృదయంలో ఉన్న పరిస్థితి ప్రభావాలను ఉద్దేశించి ఈరోజు వాక్య భాగంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏ విషయంలో దుఃఖపడుతున్నారో, ఏ విషయంలో వేదన పడుతున్నారో, ఏ విషయంలో మీరు చింతిస్తూ ఉన్నారో, ఏ విషయంలో మీరు కృంగి ఉన్నారో, యెషయా గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనములో చెప్పబడినట్లుగా మీ దుఃఖము సంతోషముగా మారబోతున్నది. ఏందండి ఈ మాట? మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దుఃఖము ఎక్కువ అవుతుంది. దుఃఖములో మనిషి ఏమవుతాడంటే కృంగిపోతాడు. దుఃఖములో మరి వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. దుఃఖములో మనిషి నలిగిపోతాడు. దుఃఖ దినాలలో మానవుడు పైకి రాలేని పరిస్థితి. కానీ ప్రభు అయిన యేసు ఈ దినము నిన్ను ప్రేమించి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీ దుఃఖ దినములో నువ్వు కృంగిపోవు, పడిపోవు, నిరాశగా నువ్వు పతనమవు, కానీ నీ దుఃఖాన్ని అలాగే ఉంచి నీ దుఃఖమును ఆయన సంతోషముగా మార్చేవాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యవనస్తుడా, యవనస్తురాలా, ఈ జాయి టీవీని చూస్తున్న ప్రియ దేవుని సంగమా, ఏదో విషయంలో నువ్వు దుఃఖపడుతున్నావు, ఏదో విషయంలో నువ్వు వేదన పడుతున్నావు, ఏదో విషయంలో నువ్వు కృంగి ఉన్నావు. ఈరోజు దేవుడు వాక్య భాగము ద్వారా నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ దుఃఖము సంతోషముగా మారబోతుంది. 2015 విడిచి 2016లోనికి అడుగు పెట్టబోతున్న నీవు, ఈ పాత సంవత్సరాన్ని విడిచి నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న నీవు, ఈ పండుగ మాసాల్లో ప్రభు అయిన యేసు తన వాక్య భాగంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. నీ దుఃఖము సంతోషముగా మారబోతూ ఉన్నది. జాయ్ టీవీ ద్వారా జాయ్ ఎంజాయ్ అనగా ఇదిగో సంతోషాన్ని నీ కుటుంబానికి ఆత్మదేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను మీకు అందించే వర్తమానం ఏమనగా, మన దుఃఖము సంతోషముగా మారుతున్నది, మన దుఃఖ దినాలు సమాప్తమగుతున్నది. లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వాక్య భాగములో రాయబడిన మాట, వాక్య భాగము ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమని వాక్యములో చదువుకుంటూ ఉన్నాం. అయితే ప్రజలకు కలగచేసే సంతోషం ఏమిటి? ఈ సువార్తమానం ఏమిటి? మన యొక్క దుఃఖము సంతోషముగా మారటం ఏమిటి? మన దుఃఖ దినాలు సమాప్తం అవటం ఏమై ఉన్నది? ప్రియులారా, చాలామంది ఈ రోజుల్లో క్రిస్మస్ పండుగ లేక పండుగ దినాలు అనగానే నామకార్థంగా ఏదేదో ఆచరిస్తూ ఉంటారు. దేవుడు మానవాళికి, క్రైస్తవ కుటుంబాలకి, క్రైస్తవ బిడ్డలకు ఇచ్చే సంతోషం ఎలాంటిది? ఎప్పుడు అంటే, నామకార్థమైన పండుగలు, నామకార్థమైన జీవితం జీవిస్తూ ఫోటోలు పెట్టుకొని, సెలవులు పెట్టుకొని ఏదో మరి లోక సంబంధమైన కార్యాలతో వెళ్ళే వారికి సంతోషము కాదు. కానీ దేవుని వాక్యములు ఇలాగ రాయబడుతూ ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 15వ వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు సొలొమోను గారు ఈ పండుగను గూర్చి, లేక ఈ క్రిస్మస్ దినాన్ని గూర్చి, లేక ఈ సంతోషాన్ని గూర్చి ఆయన చక్కగా ఇక్కడ వర్ణిస్తూ, వివరిస్తూ రాస్తూ ఉన్నాడు. సామెతలు 15వ అధ్యాయము 15వ వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు, బాధపడువాని దినములన్నీయు శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. అంటే సంతోష హృదయానికి నిత్యము విందు. ఈ సంతోషం ఎలాగొస్తున్నదంటే, యేసు ప్రభు వారిని అంగీకరించి సొంత రక్షకునిగా పాపాలను ఒప్పుకొని ఎప్పుడైతే ప్రభువుని నీ హృదయంలో చేర్చుకుంటావో అప్పుడు నిత్య సంతోషము, ఆనందము కలుగుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగాన్ని వింటున్న దేవుని బిడలారా, పండుగ అనగా కొత్త బట్టలు, లేక కొత్త సంవత్సరం అనగా ఏదో పిండి వంటలు, లేక ఏదో కాలాయాపనగా లోక సంబంధమైన కార్యాలలో నువ్వు ఎంజాయ్, సంతోషాన్ని కలిగి ఉన్నావేమో, అది శాశ్వతమైనది కాదు. ప్రభువుని నీ హృదయములో అంగీకరి, క్రీస్తుని నువ్వు ఒప్పుకో, ఆయన నామమున బాప్తిసం పొంది రక్షింపబడితే నిత్యము సంతోషము అంటున్నాడు. ఆయన్ని అంగీకరించి ఆయన్ని చేర్చుకున్న వారి కుటుంబాలకు దేవుడిచ్చే 3 సంతోషకరమైన కార్యాలను నేను మీకు అందించబోతున్నాను. ఈరోజు నేను అందించబోతున్న అంశం ప్రియులారా, దేవుని వాక్యములో దేవుడు మనకు సంతోషాన్ని కలుగు చేస్తాడు. ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు. అయితే ఈరోజు ప్రభువుని అంగీకరించి ప్రభువులో ఉన్న నీకు 3 సంతోషకరమైన కార్యాలు జరగబోతున్నాయి. ఈరోజు దేవుని వాక్యములో నేను పంచుకోబోతున్న ఈ 3 అంశాల ద్వారా ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కదిలించబోతున్నాడు. గత సంవత్సరాలలో, గత మాసాల్లో మీ జీవితాలు ప్రియులారా ఏదో పోగొట్టుకొని కోల్పోయి నిరాశగా మీరున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యములో ప్రభువైన యేసు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు కదా. ఇదిగో రాయబడుతున్న వాక్య భాగములో నుంచి 3 సంతోషకరమైన ఆశీర్వాదాలను నేను మీకు అందించబోతున్నాను. యేసు పరమును విడిచి భూమికి వచ్చి ఆయన సంతోషాన్ని కలుగు చేశాడు. ఆయన అంగీకరించిన వారికి ఆయన ఇచ్చే సంతోషాన్ని మనం ధ్యానించినప్పుడు మొదటిగా మనము ద్వితోపదేశకాండము 12వ అధ్యాయము 18వ వాక్య భాగములో మనం చదువుకున్నప్పుడు, ద్వితోపదేశకాండము 12వ అధ్యాయము 18వ వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మరి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను దేవుడు నడిపిస్తున్నప్పుడు వారి శ్రమలు, కష్టాలు, అవమానాలు, అపజయాలు వారు ఎదుర్కొని దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకోవటానికి ప్రభువులో వారు ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు వారితో ప్రియులారా ప్రోత్సహించి వారితో మాట్లాడి వాళ్ళని ఆదరించి నడిపించే వాక్య భాగమేమనగా మనం చదువుకున్నప్పుడు వాక్య భాగంలోనికి వద్దాం. 12వ అధ్యాయం 18వ వచనంలో ఆ 3వ 4వ లైన్లో మనం చదివినప్పుడు, నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. సంతోషించుదువు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చే మొదటి సంతోషం ఏమిటంటే, ప్రభువును అంగీకరించిన నీవు, రక్షింపబడిన నీవు, ప్రభువును హృదయంలో చేర్చుకున్న నీవు, దేవుణ్ణి కలిగి ఉన్న నీవు, ఈరోజు దేవుడిచ్చే మొదటి సంతోషం ఏమనగా అక్కడ రాయబడుతున్న మాట, నీంట నీవు చేయి ప్రయత్నములన్నిటిలో సంతోషముగా ఉంటావు. మిత్రమా, సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు మీ ఇంటిలో జరిగినాయి. వివాహ ప్రయత్నం జరిగింది, జరగలేదు. ఉద్యోగ ప్రయత్నం జరిగింది, జరగలేదు. అప్పు తీర్చాలనుకుని అనేక సంవత్సరాలు నీ ఇంటిలో ప్రయత్నం చేశావు, కానీ జరగలేదు. నీ బిడ్డల యొక్క ఆత్మీయ, భౌతిక, శారీరకమైన స్థితిలో ఎన్నో కార్యక్రమాలను నీవు నిర్మించావు, కానీ అన్ని కూడా అపజయాలు, అపశకునాలతో ముందుకు సాగింది. ఈరోజు దేవుడు ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా నీతో చెప్పమన్నది, నీతో మాట్లాడమన్న వాగ్దానం ఏమనగా, నీ ఇంట నీవు చేయబోతున్న ప్రతి ప్రయత్నము కూడా దేవుడు సంతోషకరంగా నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం. ఇశ్రాయేలీయులతో అంటున్నారు, వారు నిరాశగా కృంగి ఉన్నప్పుడు, వారు బలహీనపరచబడినప్పుడు, అయ్యో మా జీవితాల్లో, మా ప్రయత్నాల్లో, మా ఇంటిలో, మా చేతి పనుల్లో, మా కార్యక్రమాల్లో మేము దీవించబడతామా, ఆశీర్వదింపబడతామని నిరాశగా వారి జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మీ ఇంట మీరు చేసే ప్రతి ప్రయత్నము సంతోషమగును అంటున్నాడు. ఈ సంవత్సరపు చివరిలో నూతన సంవత్సరానికి అడుగు పెట్టబోతున్న మీ జీవితాల్లో దేవుడు అంటున్నాడు కదా, మీ ఇంట చేయబోతున్న ప్రతి ప్రయత్నములో కూడా సంతోషాన్ని మీరు చూడబోతున్నారు. మీ బిడ్డలు ఉద్యోగ విషయంలో, మీ యొక్క వివాహ విషయాలలో, మీ యొక్క ఇంటి యొక్క ప్రతి ప్రయత్నం, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యములు మనం చదువుకుంటున్నాము కదా, ప్రతి ప్రయత్నములో కూడా సంతోషాన్ని ఆత్మదేవుడు అనుగ్రహిస్తాడు. వాక్యములో చదివినప్పుడు లూకాసు వార్తలో జక్కయ్య అనే వ్యక్తిని చూస్తాం. జక్కయ్య రక్షింపబడటానికి ముందు అతని ఇంటిలో చేసే ప్రతి ప్రయత్నములో అపజయాలు కలిగింది, సంతోషము లేదు. యేసును చేర్చుకున్నప్పుడు, యేసులో కలిగి ఉన్నప్పుడు అతని జీవితంలో సంతోషం వచ్చింది. అతడు సంతోషముతో యేసుతో కూడా వెళ్ళినట్లుగా వాక్య భాగములో మనం చదువుకుంటూ ఉన్నాం. అయితే యెరూషలేములో ఆరాధించి వస్తున్న నపుంసకుడిని మనం చూచినప్పుడు రథంలో వెళ్తున్నాడు, కానీ కానుక సమర్పించినప్పుడు సంతోషం లేదు. రథంలో ప్రయాణమైనప్పుడు సంతోషం లేదు, కానీ ఫిలిప్పి చేత బాప్తీసం పొందుకొని అతడు ఒడ్డుకు వచ్చినప్పుడు అతడు సంతోషంగా వెళ్ళినని వాక్య భాగములో మనం చదువుకుంటూ ఉన్నాం. చెరసాల నాయకుడిని మనం చదువుకున్నప్పుడు అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో 28వ వాక్య భాగంలో చదివినప్పుడు అతడు హాని చేసుకోపోయాడంట. కత్తి తీసుకొని ఈ చెరసాలలో ఉన్న వాళ్ళందరూ పారిపోయారని హాని చేసుకోపోయారు. ఎప్పుడైతే సువార్తను విని, సువార్తను నమ్మి అపోస్తలులను చేర్చుకున్నాడు. ఆ 34వ వచనంలో మనం చదువుకున్నప్పుడు 16:34లో అతడు చదవం, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై మన ఇంటి వారందరితో కూడా ఆనందించును. దేవునికి మహిమ కలుగును గాక. 16వ అధ్యాయం 28వ వచనంలో హాని చేసుకోపోయాడు.
16వ అధ్యాయం అపోస్తలుల కార్యం 34లో ఆనందించాడు. హాని వెళ్ళిపోయింది, అపాయము తొలగింది ప్రియులారా. అతనికి ఆనందం వచ్చింది. కారణమేమనగా అతని హృదయములో యేసు యందు విశ్వాసం ఉంచాడు, యేసుని చేర్చుకున్నాడు, రక్షింపబడ్డాడు. ఈరోజు టీవీ కార్యక్రమం ముందు కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ నేస్తమా, దేవుని బిడలారా, మీరు సొంత రక్షకునిగా అంగీకరించి నామకార్థమైన జీవితాన్ని విడిచి యథార్థ హృదయముతో పరిపూర్ణమైన భక్తి విధానములో మీరు కొనసాగుతూ ఉన్నట్లయితే మీ ఇంట సంతోషం కలగబోతుంది. ఈరోజు ఆత్మ కలిగిన దైవ సేవకుడిగా నేను మీకు అందిస్తున్నాను ఒక వాగ్దానాన్ని. మీ ఇంట ఏదో ఒక సంతోషకరమైన కార్యం జరగబోతుంది. ఇప్పుడు ఒకవేళ మీ ఇంట కీడు, మీ ఇంట బలహీనత, మీ ఇంట శాపము, మీ ఇంట దరిద్రత ఉన్నదేమో ఈరోజు దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కదా. చెరసాల నాయకుని ఇంటిలో హాని తొలగి, అపాయము తొలగి, ఇదిగో వాక్య భాగములో ఆనందము కలిగినట్లుగా ఈ 2015 ముగించబోతున్న మీ జీవితాలలో దేవుడు ఆనందకరమైన జీవితాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు. మీ ఇంటి వాకిట, మీ ఇంటి తలుపుని సంతోషకరమైన ఆశీర్వాదము తలుపు తట్టబోతుంది ప్రియులారా. మీ ఇంటి వాకిట సంతోషము పొంచి ఉన్నది. మీరు సంతోషముగా ఆశీర్వాదకరముగా ఉంటారు. వాక్యములో మనం చదువుకుంటున్నాం. మొదట సంతోషమేమనగా, మొదట ఆనందమేమనగా, ఇదిగో నీ ఇంట నీవు చేసే ప్రతి ప్రయత్నము కూడా సంతోషముగా జరగబోతుంది. ఒకవేళ భయపడి నీ కార్యక్రమాలు ఆపుకున్నారేమో, దేవుడు అంటున్నాడు కదా, భయపడవద్దు, నిరాశ చెందవద్దు, కృంగిపోవద్దు. ధైర్యంగా ప్రభు యందు విశ్వాసం ఉంచి మీరు ముందుకు కొనసాగండి. మీ కుటుంబ కార్యాలన్నీ కూడా నీ ఇంట మీరు చేయబోతున్న ప్రతి ప్రయత్నము కూడా ఆశీర్వాదకరంగా జరగబోతుంది. రెండవదిగా మనం బైబిల్లో చూసినప్పుడు నీ ఇంట సంతోషం మొదటి. రెండవ సంతోషం ఏమనగా యేసు జననము ద్వారా యథార్థ హృదయముతో భక్తి చేసేవారికి, హృదయములో చేర్చుకునే వారికి ప్రియులారా, రెండవ సంతోషము, రెండవ ఆశీర్వాదము, రెండవ వాగ్దానం ఏమనగా బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 41వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ రాయబడిన వాక్య భాగం ఏమనగా, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడిన వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వారు వెళ్ళిపోయిరి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామము నిమిత్తము వారు అక్కడ ఏమవుతున్నారంటే ప్రియులారా, వారు అవమానమును, శ్రమను వారు పడుతున్నారు. అపోస్తలులు సువార్త ప్రకటించటానికి, సంఘము కట్టడానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నాతోటి దైవ జనమా, దైవ సేవకుడా, సంఘాలు కట్టడానికి, సువార్త పరిచర్య ప్రకటన చేయటానికి మీ జీవితాలు శ్రమలు, అవమానాలు మీరు పడుతూ ఉన్నారేమో. ఈ సంవత్సరం అంతా మీరు శ్రమలు, అవమానాలు పడ్డారేమో, బాధలు, కష్టాలు మీరు పడ్డారేమో. దేవుడు అంటున్నాడు, ఆది అపోస్తలులు కూడా 5వ అధ్యాయంలో 41వ వచనంలో మనం చదువుకున్నప్పుడు ఆది అపోస్తలులు కూడా వారు ఏం చేశారంటే బైబిల్ గ్రంథంలో సువార్త ప్రకటించి సంఘాలు కట్టడానికి సభ ఎదుటికి వెళ్ళి అవమానంగా తల ఉంచుకోవాల్సి వచ్చింది. ప్రభు ప్రియులారా, అక్కడ వారికి ఇచ్చిన ధైర్యం ఏమనగా వారు అలాంటి పరిస్థితిలో సంతోషించారు. అనగా రెండవ సంతోషము దేవుడు నీకు ఇవ్వబోతున్న మరి వాగ్దానం, ఆశీర్వాదం ఏమై ఉన్నదంటే శ్రమలో, అవమానములో, బాధలో సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు భయపడుతున్నావేమో, నువ్వు దిగులు పడుతున్నావేమో, నిరాశగా నువ్వు ఉన్నావేమో, నలిగి ఉన్నావేమో, కృంగి ఉన్నారేమో. నువ్వు భయపడవద్దు. శ్రమను మీరు చూడొద్దండి, అవమానములు మీరు చూడొద్దు, కష్టాలు మీరు చూడొద్దు. ఒకవేళ మీరు ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఎలాంటి అవమానాల్లో మీరు ఉన్నా, దేవుడు మీ కష్టాన్ని, శ్రమను, అవమానమును సంతోషముగా మార్చబోతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఏదో అవమానంలో మీరున్నారు, ఏదో ఒక తల వంపులో మీరున్నారు, ఏదో ఒక శోధన మీ జీవితాల్లో మీరు ఎదుర్కొంటున్నారు. ఎవరికి చెప్పుకోలేకపోతున్నారా? ఎవరితో పంచుకోలేకపోతూ ఉన్నారా? ఇదిగో ప్రభు అయిన యేసు వాక్య భాగము ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మీ శ్రమ, మీ అవమానము, మీ బాధ, ఇదిగో దేవుడు అంటున్నాడు కదా, సంతోషముగా మారబోతుంది. చాలామంది ఈ దినాల్లో బాధలు, అవమానాలు,
కష్టాలను వారు చూచి ప్రియులారా వారు కృంగిపోతారు, భయపడతారు. చాలామంది ఏదైనా కార్యక్రమానికి, ఏదైనా విషయానికి భక్తి జీవితం కలిగిన వారి సైతము కూడా వారు భయపడుతూ ఉంటారు. భక్తుడైన ఏబు అంటున్నాడు, ఏబు గ్రంథములో మనం చదివినప్పుడు 3వ అధ్యాయము 25, 26 వచనాలు చదివినప్పుడు, శ్రమలో మనం ఏం చేయకూడదంటే భయపడకూడదు. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించును. నువ్వు భయపడవద్దు. ఈ నెల, ఈ సంవత్సరపు చివరిలో నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు. దేవుని వాక్యములో దేవుడు సంతోషకరమైన ఆశీర్వాదాన్ని నడిపించబోతున్నాడు. నువ్వు శ్రమలో ఉన్నావు, అవమానములో ఉన్నావు, నిందలు భరిస్తూ ఉన్నావు, కష్టాలలో ఉన్నావు, కన్నీరు కారుస్తూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు కదా, సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. సంతోషకరమైన ఆశీర్వాదాన్ని ప్రభు దయచేయబోతున్నాడు. భక్తుడైన దావీదును మనం చూచినప్పుడు గొలియాతు చాలా భయంకరుడుగా, బలవంతుడుగా వస్తూ ఉన్నాడు. అయితే వాక్యంలో చదువుతాం కదా, అతడు ఈటే కత్తి తీసుకొని, డాలుని తీసుకొని ముందుకు వస్తున్నప్పుడు దావీదు అతన్ని చూచి భయపడలేదు. కానీ ఆ వాక్య భాగంలో సమూయేలు గ్రంథంలో రాయబడిన మాట ఏమై ఉన్నది అంటే, అతడు దావీదు ప్రియులారా ఇదిగో గొలియాతుని ఎదుర్కొనుటకు పరిగెత్తాడంట. నువ్వు శ్రమను ఎదుర్కో, నువ్వు బాధలను ఎదుర్కో, అవమానాలను ఎదుర్కో. మిత్రమా, సహోదరుడా, దేవుడు అంటున్నాడు కదా, ఎప్పుడైతే దావీదు గొలియాతుని ఎదుర్కొన్నాడో, పరిగెత్తుకొని వెళ్ళాడో, వాక్యములు మనం చదువుతున్నాం. గొలియాతు పడిపోయాడు, దావీదు నిలబడ్డాడు. దేవుడు నీకున్న శ్రమ, అవమానము, దుఃఖమును పడవేయబోతున్నాడు. నీ కాళ్ళ దగ్గర నీవు నిలబడబోతున్నావు, నీవు కొనసాగించబోతున్నావు. బైబిల్లో 1 నీ ఇంట నీవు చేయి ప్రయత్నములు సంతోషము, 2 శ్రమలు, అవమానాలు, బాధల్లో దేవుడు సంతోషం. ముగింపులో మనం ఉన్నామండి. 3వదిగా మనం చదువుకున్నప్పుడు దేవుడు ఇచ్చే సంతోషం ఏమై ఉన్నది అంటే, కీర్తన గ్రంథములో 126, 5, 6 వచనాల్లో మనం చదివినప్పుడు, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికిలి విత్తనము చేత పట్టుకొని ఏడ్చుచూపో విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కష్టానికి ప్రతిఫలం ఇచ్చే సంతోషం అండి ఇది. ఎన్నో పర్యాయాలు ఈ 126 కీర్తన మీరు చదివారు, విన్నారు, ధ్యానించారు. ఈరోజు ఈ వాక్య భాగంలో ఒక నూతన మలుపుగా, ఒక నూతన అంశముగా ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానములతో ఏం చేస్తాడంటండి? పనలను మోసుకొని వస్తాడు. వాక్యములో ఈరోజు మీరు ఈ సంవత్సర కాలాల్లో దేని విషయంలో కష్టపడ్డారో, దేని విషయంలో కన్నీరు కార్చారో, దేని విషయంలో మీరు దుఃఖపడ్డారో, మీ బిడ్డలు చదువులు, మీ బిడ్డల వివాహాలు, మీ భర్తలు లేక, మీ సతీమణి లేక రక్షణార్థమై, లేక మీ యొక్క ఆర్థిక పరిస్థితి నిమిత్తమై మీరు కష్టపడి పెట్టుబడి పెట్టి ప్రయోజనం లేని పరిస్థితిలో మీరు బాధపడుతూ దుఃఖపడ్డారేమో. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. 126 కీర్తన 5, 6 వచనాలు మనం చదువుకుంటున్నాం. నీ కష్టానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. పిడికిలి విత్తనం పట్టుకొని నువ్వు కొంచెమే పెట్టుబడి పెట్టి, కొద్దిగా జీతం తీసుకొని, కొంచెమే నీ చేతి కష్టాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నట్లయితే, కొంచెము పిడికిలి విత్తనాన్ని పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు, పనలను మోసుకొని నువ్వు రాబోతున్నావు, పనలను నీవు మోయబోతున్నావు. మిత్రమా, ఇప్పటి వరకు కన్నీటిని మోసావు, ఇప్పటి వరకు కొంచెము నువ్వు అనుభవించావు, ఇప్పటి వరకు వేదన నువ్వు అనుభవించావు, ఇప్పటి వరకు కొద్దిగా నువ్వు ఉన్నావు. ఆత్మదేవుడు నీతో అంటున్నాడు. ఈ టీవీ కార్యక్రమంలో ఈ వాక్య పరిచయను వింటున్న మీతో దేవుడు సూటిగా వాక్య భాగంలో నుంచి మాట్లాడుతున్నాడు కదా. మీరు మీ కష్టానికి ఆత్మదేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఇశ్రాయేలీయులు కష్టానికి ప్రతిఫలం ఇచ్చాడు. వారి మొరను ఆలకించి మోషేని పంపించాడు. దేవుని వాక్యములో ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనములో మనం చదువుకున్నప్పుడు వాక్య భాగంలో నుండి అక్కడ రాయబడిన వాక్య భాగం ఏమనగా, ఆయన ఇశ్రాయేలీయులకు సామర్థ్యమును కలుగు చేసినని. కాబట్టి మిత్రమా, ప్రియులారా, ఈ సంవత్సరం దేవుడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి నష్టములో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు, నీ బిడ్డలకు సామర్థ్యం ఇస్తాడు, నీ కుటుంబంలో సామర్థ్య కార్యాన్ని ఆయన కొనసాగిస్తాడు. వాక్య భాగంలో నుంచి మనం చదువుకుంటున్న 3 సంతోషకరమైన ఆశీర్వాదాలు
ఆశీర్వాదాలను మనం ధ్యానించాం. నెంబర్ 1, నీ ఇంట నీవు చేయబోయే ప్రయత్నంలో సంతోషము. నెంబర్ 2, శ్రమలో, అవమానములో, దుఃఖములో సంతోషము. నెంబర్ 3, నీ కష్టానికి ప్రతిఫలం ఇచ్చే సంతోషాన్ని ఆత్మదేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నామకార్థమైన భక్తిని విడిచి పరిపూర్ణమైన క్రీస్తుని అంగీకరించినట్లయితే ఈ ఆశీర్వాదాలు మీ కుటుంబానికి ఆత్మదేవుడు అనుగ్రహించునుగాక. వాక్యము విన్న మీరందరూ కూడా ఉన్న స్థలాల్లో తలలోంచి మ్రోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు వందనాలు. జాయ్ టీవీ ద్వారా నీ ప్రియులు వాక్యం విని ఉండగా ఈరోజు సంతోషాన్ని గురించి మీరు మాట్లాడారు. వారి కుటుంబాల్లో ప్రభువా ఈ 3 విధాల సంతోషములతో మీరు నింపండి. వారు ఏమైతే ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నాల్లో తోడుగా ఉండు. వారి కుటుంబాలకు సంతోషం ఇవ్వండి ప్రభువా. శారీరక బలహీనతలు ఆరోగ్యం ఈ తండ్రి, ఆర్థిక పరిస్థితులు ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్రభువా. మానసికమైన ఒత్తిళ్లు మీరు లేవనెత్తండి తండ్రి, మీకు వందనాలు. ఈ పాత సంవత్సరం విడిచి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న నీ ప్రియులకు ప్రభువా, వారి కుటుంబాలకు ఆనందము, ఆశీర్వాదాలతో మీరు నింపి సహాయము చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. కుటుంబాల్లో సంతోషము, సమాధానం ఈ తండ్రి, మీకు వందనాలు. వాక్యం హృదయాలలో 30 100 ఫలించి అభివృద్ధి పొందుటకు సహాయము చేయమని, ఒక్కొక్కరి మీద నీ కృపను, ఒక్కొక్కరి మీద మీ అభిషేకాన్ని మీరు దయచేసి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు చెల్లించుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.